హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ ఫుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. సో పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లల బెడద తప్పిందని. బట్ నౌ యాజ్ అన్ ఐ డాక్టర్ ఐ హ్యావ్ టు వార్న్ యూ అబౌట్ సర్టెన్ థింగ్స్. సో హాలిడేస్లో పిల్లలు హ్యాపీగా ఆడుకుంటూ అవుట్డోర్ యాక్టివిటీస్లో బిజీగా ఉండి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కంప్లైంట్ చేసి ఉండరు. బట్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 1 month అయింది. అండ్ ఇప్పుడు చిన్నప్పుడు మాకు యూనిట్ టెస్ట్ అని చెప్పేవాళ్ళు, ఫస్ట్ యూనిట్ టెస్ట్ అని. సో అప్పుడు మన ప్రోగ్రెస్ అది తెలిసేది. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే మార్క్స్ తగ్గాయో లేదా ఇంకేదైనా రీజన్ వల్ల పిల్లలు మెల్లమెల్లగా కంప్లైంట్స్ చెప్తా ఉంటారు. మాకు ఇన్ని రోజులు బోర్డు కనిపించట్లేదు, తలనొప్పి ఉంది, రకరకాల రీజన్స్. అవి జెన్యూన్ కావచ్చు, సైకలాజికల్గా కొన్ని ఎక్స్క్యూజెస్ కూడా కావచ్చు. సో దిస్ ఈజ్ ద టైం పేరెంట్స్ షుడ్ టేక్ కేర్ దట్ ఖచ్చితంగా వాళ్ళు జెన్యూన్గా ఐ ప్రాబ్లం వల్ల, వాళ్ళకు బోర్డు కనిపించకపోవడం వల్ల, ఫాలో అవ్వడం వల్ల, లేదా వాళ్ళ కంప్లైంట్స్ ఏదైతే హెడేక్ కానీ ఇవన్నీ జెన్యూనా కాదా అనేది ఒక ప్రాపర్ ఐ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్ ఖచ్చితంగా. ఎందుకు అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ అకాడమిక్స్ మీద అంత ప్రెషర్ కూడా ఉండదు. వాళ్ళు ఏదైతే లెసన్స్ ఫాలో అవుతున్నారో దాన్ని మనము విజన్ వలన కాదా తెలుసుకోవచ్చు. దీనికోసం ఏంటి, ఒక క్వాలిఫైడ్ ఐ డాక్టర్ దగ్గర. జనరల్గా మన టెండెన్సీ ఏంటి అంటే ఏమైనా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ అప్రోచబుల్గా ఉన్న ఆప్టికల్స్కి వెళ్తూ ఉంటాం. ఆప్టికల్స్కి వెళ్ళడం తప్పు కాదు, కానీ ఎప్పుడైతే ఎస్పెషల్లీ చిల్డ్రన్ గురించి ఐ ప్రాబ్లమ్స్ గురించి ఉన్నప్పుడు కేవలం ఒక క్వాలిఫైడ్ ఐ డాక్టర్ మాత్రమే ఇంటర్నల్గా దాగున్న ఐ ప్రాబ్లమ్స్ని కూడా, యాక్చువల్ రీజన్ ఆఫ్ ద హెడేక్ కూడా, అండ్ వాళ్ళకు గ్లాసెస్ అవసరమా లేదా కరెక్ట్గా చెప్తారు. దాంతోపాటుగా దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ కాల్డ్ యాంబ్లయోపియా. దాన్ని మనం లేజీ ఐ అంటాం. అంటే ఒక కంట్లో విజన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకో కంట్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే కిడ్స్ చదువుతూ ఉంటారో, చూస్తూ ఉంటారో, ఎలాంటి కంప్లైంట్స్ చేయరు. బట్ ఒక ప్రాపర్ ఐ టెస్ట్ చేసినప్పుడు, అంటే ఒక ఐ క్లోజ్ చేసి విజన్ చదివించినప్పుడు లోపల హిడెన్ ప్రాబ్లం బయటపడుతుంది. ఇది ఎంత డేంజర్ ప్రాబ్లం అంటే కరెక్ట్ టైంలో డిటెక్ట్ చేసి ట్రీట్ చేయకపోతే ఆ కంటి చూపు పూర్తిగా కోల్పోవచ్చు. అంటే వన్ ఐడ్ అయిపోతారు అనమాట, ఫిజికలీ ఛాలెంజ్ అయిపోతారు. సో ఇలాంటి ప్రాబ్లం అవాయిడ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా పిల్లలు కంప్లైంట్ చేసినా చేయకపోయినా మీ బాధ్యతగా యాజ్ పార్ట్ ఆఫ్ కరికులం ఖచ్చితంగా ప్రాపర్ ఐ చెకప్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ చేయించుకోవాలి. ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం డిటెక్ట్ అయినా ఇంకేమన్నా కూడా మీ డాక్టర్ గారు చెప్పినట్టుగా ఫాలోఅప్ విజిట్స్ రావాలి. ఐ హోప్ యూ ఆల్ టేక్ దిస్ అండ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఐ చెకప్ ఫర్ యువర్ చిల్డ్రన్. థ్యాంక్ యూ.